కించపరిచేలా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. మహిళా ఎమ్మెల్యేలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు రోడ్లపై బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. అయితే పలు చోట్ల బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దిష్టిబొమ్మలను దహనం చేయకుండా అడ్డుకున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం అసెంబ్లీ ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన నాయకులను చిక్కడపల్లి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నాయకుడు జయసింహతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ నాయకులు. బడంగ్పేట్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. బీఆర్ఎస్ ధర్నా వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మహిళలు అంటే కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదని బీఆర్ఎస్ నేత రామిరెడ్డి విమర్శించారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు బాధ పెట్టినటువంటి బాధ ఒక అసెంబ్లీ ఆడపడుచును బాధ పెట్టినట్టు అని మేము అనుకుంటా ఉన్నాం. ఈరోజు 2 కోట్ల మహిళలందరూ కూడా మహిళా తల్లులందరూ కూడా బాధపడతా ఉన్నారు. నిజంగా నీకేం పాపం చేసిందని చెప్పి ఇలా సబితమ్మని ఇంత బాధ పెట్టి అసెంబ్లీలో బయటికి పంపించినామని చెప్పి అడుగుతా ఉన్నాం. కనీసం మాట్లాడే అవకాశం కూడా లేదు. కనీసం చెప్పుకునే వివరణ చెప్పుకునే అవకాశం కూడా లేదు. అంత దుర్మార్గంగా నువ్వు వివరించడమంటే నిజంగా ఆలోచన చేయాలి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా, మెట్పల్లి, పాత బస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. జగిత్యాలలో సీఎం రేవంత్ రెడ్డి డౌన్ అని నినదిస్తూ బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ధర్నా చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జడ్పీ మాజీ చైర్పర్సన్ దావా వసంత్ సురేష్ పెద్ద ఎత్తున మహిళలు తహసీల్ చౌరస్తాలో ఆందోళన చేశారు. మంచిర్యాలలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద బీఆర్ఎస్ నిరసనకు దిగింది. జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రోడ్లపైన బైఠాయించిన బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నారాయణపేట జిల్లా మక్తల్ అంబేద్కర్ చౌరస్తాలో 167వ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు క్షమాపణ చెప్పాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నువ్వు పార్టీ మారిన విషయము నువ్వు అసెంబ్లీలో ఏదైతే తెలియజేస్తున్నావో నీవేమో పౌడం కావు, నువ్వేమో బంగారు కాదు, కడిగిన ముత్తమేమి కాదు. నీవు ఇంకేదైనా పార్టీ చేరేది ఉందంటే అది ఒక ఎంఐఎం తప్ప అన్ని పార్టీలో నువ్వు చేరినటువంటి చరిత్ర ఇదుంది. ఆదిలాబాద్ లో సీఎం రేవంత్ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.